అదేవిధంగా యోగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా యోగా యొక్క ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయో కూడా తెలుసుకొని దాని ప్రాముఖ్యతని రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. 2014లో ప్రధానమంత్రి మోడీ గారు దీని యొక్క గొప్పతనం తెలుసుకొని మాట్లాడి మరి ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకునే విధంగా మరి ప్రతిపాదన తీసుకురావటం. మనం గత 10 సంవత్సరాలుగా ఈ దినోత్సవం జరుపుకుంటూ ఈరోజు 11వ యోగా దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈరోజు వైజాగ్లో చాలా అశేష ప్రజానీకంతో ముఖ్యంగా 5 లక్షల మందితో గిన్నీస్ రికార్డు చేశాము. మనస్ఫూర్తిగా నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, సహకరించిన నాయకులందరికీ మనస్ఫూర్తిగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది ఒక చరిత్ర అండి. 5 లక్షల మందితో మరి యోగాసనాలు నేర్పించడం అనేది ఒకే చోట చాలా క్లిష్టమైన సమస్య. కానీ ఇదంతా సవాలుగా తీసుకొని గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి వాళ్ళు మంత్రులు కానీ విభాగాలుగా చేసేసి మొత్తం ఒక టీమ్గా ఏర్పడి బాధ్యతలు ఇవ్వటం ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా ఈ ఈవెంట్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. మనస్ఫూర్తిగా మరొకసారి మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్ని గ్రామాల్లో కూడా ఇవి నిర్వహించాలని చెప్పి ప్రతి గ్రామాల్లో కూడా మేము యోగా ఆసనాలు పెట్టడం జరిగింది. సచివాలయ పరిధిలో ఈరోజు నందిగామ టౌన్లో చూస్తే జడ్పీ స్కూల్లో దాదాపు 1000 మందితో యోగాసనాలు చాలా సంతోషకరంగా ఉంది. ఇంట్లో మేము కూడా భాగస్వామి అవుతాం, చాలా సంతోషంగా ఉంది. యోగా శారీరక దృఢత్వమే కాకుండా మానసిక ఆనందం ఇస్తుంది, ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో అందరూ కూడా దీన్ని తెలుసుకొని పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.